అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన మాలాంటి వాళ్ళం మహాసేన అందరం కలిసి దాదాపు 5 సంవత్సరాల పాటు ఒక నియంతృత్వ ప్రభుత్వం మీద పోరాటంలో ఎన్నో దెబ్బలు తిన్నాం, ఎన్నో రకాల కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో అవమానాలు పడ్డాం. ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని, ఆ భార్య పిల్లల్ని, తల్లుల్ని కూడా ఘోరాతి ఘోరమైన మాటలు అనిపించుకున్నాం ప్రతి అడ్డమైన అదవ చేత. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సాకారం అయ్యాయి. ఎవరు ఊహించినంత భారీ మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలో కొన్ని విషయాలు గతంలో అంటే ఎలక్షన్ ముందు జరిగిన కొన్ని విషయాల్లో మనం ఒక క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుందేమో, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఎలక్షన్ మనం గెలవక ముందు కొన్ని విషయాలు నిజాలు మనకు తెలిసినా కానీ బయట పెట్టలేము. బయట పెడితే మనం ఉన్న పార్టీకో లేకపోతే మనల్ని అభిమానించే నాయకులకు అది ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ అయిపోయింది, చక్కగా గెలిచేసాం. ఇక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు సమిష్టి కృషి చేద్దామని మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ ముందు తీసుకొస్తానండి. పవన్ కళ్యాణ్ గారికి మాకు ఎలక్షన్కి ముందు ఒక 4-5 రోజుల ముందు సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు తలెత్తడం వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చిన మద్దతు, మహాసేన మద్దతు ఉపసంహరించుకుంటున్నామని కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఆయన ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం అనే థంబ్నెయిల్లో కూడా ఒక వీడియో కూడా మాట్లాడాం. అయితే ఆ వీడియో మాట్లాడిన తర్వాత నా మీద జనసేన సోదరులు వాళ్ళు మేము చాలా క్లోజ్ అండి. ఒక రకంగా దాదాపు 4 సంవత్సరాలు కలిసే పోరాడాం వైసీపీ మీద. అయితే ఇప్పుడు ఓకే, వారి పార్టీని నేను వ్యతిరేకించాను కాబట్టి వారు నన్ను వ్యతిరేకించారు, దాన్ని నేనేం బాధపడట్లే. వైసీపీ కోవర్ట్ అన్నారు, కూటమిని ఓడించడానికి ప్రయత్నించాడు అన్నారు. అయితే వైసీపీ కోవర్ట్ అనే దానికి ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు. నేను ఒకవేళ నిజంగా వైసీపీ కోవర్ట్ని అనుకోండి, ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయాలి, తెలుగుదేశం పార్టీని విమర్శించాలి, ఏదో లేనిపోయి ఉన్నవి లేని కల్పించి తెలుగుదేశం పార్టీ మీదకి వెళ్ళాలి తప్ప జనసేన పార్టీ మీదకి ఎందుకు వస్తాను చెప్పండి. ఒకవేళ వైసీపీ నిజంగా నన్ను కోర్టుగానే వాడుకోవాలనుకుంటే అది తెలుగుదేశం పార్టీ మీదే కదా వాడుతుంది, అప్పుడే కదా వైసీపీ పార్టీకి ఉపయోగం. రెండోది, కూటమిని ఓడించడానికి ప్రయత్నించాడు రాజేష్ అన్నారు. కూటమిని ఓడించడానికి ప్రయత్నించేవాడిని అయితే తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మనందరం ఓట్లు వేయాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పి చివరాఖరి వరకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఎందుకు మాట్లాడతాను? కాస్త పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. ఎందుకు చెప్తానంటే ఇది నేను ఆ మాట అంటానికి కూడా బలమైన కారణం ఉందండి. 400 ఎంపీ సీట్లు, ఈ మాట మీరు వినే ఉండుంటారు. నరేంద్ర మోడీకి తిరుగులేదు అనుకున్నాం ఈ దేశంలో. నరేంద్ర మోడీ నిజంగా 400 సీట్లు ఎగ్గేస్తున్నాడా అన్నం తూపు వచ్చింది మొన్న ఎలక్షన్కి. ఈ రోజున బొటాబొట్టి మెజారిటీతో అసలు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామా లేదా, ఏదైనా 1-2 పార్టీలు ఇండియా కూటమిలో జారిపోతే మన పరిస్థితి ఏంటి అనే చావు బతుకుల సమస్య బీజేపీకి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? కేవలం ఆ 400 సీట్లు అనే స్టేట్మెంటే. దానికన్నా ముందు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు బీజేపీ వాళ్ళు. ఏమండి, ఇక్కడ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనే సెక్యులర్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళతో పాటు ఉన్న బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు అది తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుద్దేమో, అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఏమన్నా ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతారేమో అని కాస్త ఆలోచించాలి కదా. వారు ఆలోచించలేదు. ఆలోచించకుండా ఎప్పుడైతే ఆ ముస్లిం రిజర్వేషన్లు రద్దు అన్నారో వెంటనే మేము వీడియో మాట్లాడాం, మీరు కావాలంటే చూడండి ఉంటుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, వారు ఎవరైతే అమిత్ షా గారు మాట్లాడిన ఈ మాట ఇక్కడ మన సెక్యులర్ పార్టీలో బీజేపీకి దానివల్ల నష్టం ఉండదు. ఎందుకంటే ముస్లింలు ఎవరు బీజేపీకి ఓటేయరు కాబట్టి బీజేపీకి నష్టం లేదు. కానీ మనకు నష్టం, మనతో పాటు ముస్లింలు ఉన్నారు. ఇమీడియట్గా ముస్లింలతో మీటింగ్ పెట్టి వారికి భరోసా కల్పించండి. భరోసా కల్పించి వారి రిజర్వేషన్లకి మేము గ్యారంటీ, వారి రక్షణకి మేము గ్యారంటీ అని మీరు పెద్దలిద్దరూ ఒక హామీ ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి, మన మీద నమ్మకంతో ఉంటారని మేము వీడియో మాట్లాడాం. మరుసటి రోజే నేను మాట్లాడినందుకే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేశారు అన్నారు రాయేష్ అని అనుకోకండి. నేను మాట్లాడిన మరుసటి రోజే నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో మీటింగ్ పెట్టారు ముస్లిమ్స్తో. అక్కడ క్లియర్గా చెప్పాడు ఆయన, మీ రిజర్వేషన్లకి నేను హామీ, అవసరమైతే మీకోసం సుప్రీంకోర్టు దాకా నేను కొట్లాడతాను, సుప్రీంకోర్టులో లాయర్లను పెడతాను, మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు నష్టం జరగను, మీ రక్షణకు నాది బాధ్యత, అసలు ముస్లింల రిజర్వేషన్ కోసం మాట్లాడిందే నేనని చెప్పి చాలా గొప్పగా ఆయన ముస్లిం సోదరులకి, ముస్లిం సమాజానికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ ముస్లిం సోదరునికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీకేం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఆషామాషి కాదండి,
144 సీట్లు పోటీ చేసి 130 సీట్లు నెగ్గేయటం. అసలు 135 నెగ్గుతామని ఏ సర్వే కూడా చెప్పలేదు. అయినా కూడా అన్ని సీట్లు నెగ్గడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ముస్లింలు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో వైసీపీ వెళ్ళిపోయారు అనుకుని ఆ సర్వే సంస్థలు కూడా ముస్లిం ఓటుని తెలుగుదేశం పార్టీకి లెక్కలేదు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక భరోసాతో ముస్లింలందరూ మనకు ఓటేశారు, క్రిస్టియన్స్ అందరూ మనకు ఓటేశారు తెలుగుదేశం పార్టీకి. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. ఆ పార్టీకి ఏదైనా కష్టం నష్టం వస్తున్నప్పుడు అవసరమైతే నా లైఫ్ని లేకపోతే నా భవిష్యత్తుని త్యాగం చేసైనా సరే అడ్డు నిలబడాల్సిన బాధ్యత నాకు ఉంటుందండి. అయితే ఈ ముస్లిం రిజర్వేషన్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు ఓకే, అది వారి ఇష్టం, వారి పార్టీ వారి సిద్ధాంతం వేరుంటుంది, సర్లే అనుకుని మేము మాట్లాడలేదు. అప్పుడు తర్వాత కొన్ని రోజులకు నా సీటు విషయంలో జరిగాయి, సరే అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 400 సీట్ల కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తాను అన్నారు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ప్రధానమంత్రి గారి కళ కోసం మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలని కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అక్కడ అన్నారో వైసీపీలో ఉన్న వాళ్ళు తెలుసు కదా మనకాళ్ళు ఐపాక్ టీం ఎంత షార్ప్గా ఉంటారు. మొత్తం అన్ని క్రిస్టియన్ గ్రూపుల్లోకి ముస్లిం గ్రూపుల్లోకి ఆ వీడియోని పెట్టేసి ఇదిగో 400 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ 400 సీట్లు నెగ్గెత్తే ఇక్కడ ఉన్న క్రిస్టియన్లకి ముస్లింలకి ఆస్తి హక్కు ఓటు హక్కు రద్దు చేసేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారు, ఎస్ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు చేస్తారని విపరీతంగా వైరల్ చేస్తున్నారు గ్రూపుల్లో. నాకు అటువైపు చిత్తూరు నుంచి ఇటువైపు శ్రీకాకుళం దాకా క్రిస్టియన్ ముస్లిము ఎస్సీ ఈ వాట్సాప్ గ్రూపులు అన్ని గ్రూపుల్లో ఉంటాం మేము. ఎప్పుడైతే ఈ గ్రూపుల్లో ఈ తప్పుడు ప్రచారం విష ప్రచారం జరుగుతుందో అందరూ నమ్మేస్తున్నారు, పాస్టర్లు నమ్మేస్తున్నారు, ముస్లింలు నమ్మేస్తున్నారు. అరే అయితే పవన్ కళ్యాణ్ గారు మన అందరినీ ఇచ్చేసేయడానికి ట్రై చేస్తున్నారేమో, ఈ కూటమికి మనం ఓటు వేయకూడదు, కూటమిని ఓడించాలి, వైసీపీ పార్టీని గెలిపించాలనే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అప్పుడు మేము ఆలోచించి జనసేన అంటే ఇష్టమే, నాకు పవన్ కళ్యాణ్ గారు అనే ఇష్టమే, జనసేన పార్టీ నుంచి చాలామంది స్నేహితులు ఉన్నారు నాకు. అయినా కూడా నేను అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇస్తే జనసేన మొత్తం నన్ను దోషిగా చూస్తుంది, జనసేన మొత్తం నన్ను ఒక శత్రువుగా క్రియేట్ చేసే పరిస్థితి చేస్తుంది, వాళ్ళందరూ నన్ను తిడతారు, రకరకాలు మాడతారని తెలుసు నాకు. తెలిసి కూడా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉపసంహరిస్తున్నామని ఎందుకన్నా తెలుసండి. ఆ 400 సీట్లనే ఆ మాట ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం తప్ప తెలుగుదేశం పార్టీకి కాదు. కాబట్టి ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడా యథేచ్ఛగా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయచ్చు, నిర్భయంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయచ్చు. మీకు ఒకవేళ ఆ స్టేట్మెంటే కదా నచ్చలేదు, ఓకే అయితే మీ తరపున నేను మాట్లాడుతున్నాను, ఓకే మనం జనసేనకు ఓటేయద్దు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆయన ఫేస్ చేస్తానని ధైర్యం ఉన్నాకే కదా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకు ఆ ధైర్యం ఉన్నప్పుడు ఓకే మనం ఓట్లు అయిపోతే మాత్రం ఏం పోయింది, ఎస్ మేము మద్దతు ఉపసంహరించుకున్నాం అన్నాను. అప్పుడు ఈ వర్గాల్లో ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ పెద్దల్లో అయితే తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదనమాట, తెలుగుదేశం పార్టీ 400 సీట్ల కోసం పనిచేసి మనందరి పేకలు కోసేదనమాట అనే ధైర్యం మళ్ళీ మా వాళ్ళు అందరిలో వచ్చిందండి. ఓకే జన సైనికులు నన్ను తిట్టారు, నన్ను కోవట్ అన్నారు, మరొకటి అన్నారు, మరి ఓకే ఎన్నన్నా పడతాను. కానీ ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక అధికార ప్రతినిధి స్థాయి మాకు ఇచ్చినప్పుడు ఆ పార్టీకి ఎక్కడైనా నష్టం జరుగుతుంది అన్నప్పుడు అవసరమైతే మమ్మల్ని మేము బలిపెట్టుకోవడానికి కూడా సిద్ధం. ఇది గతంలో నేను జనసేన పార్టీ కోసం పనిచేసినప్పుడు కూడా ఇలాగే నిలబడ్డాను. జనసేన నేను పార్టీలో చేరకముందే ఎవరండి మినిస్టర్లో అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్, పేరుని నాని, దాడిశెట్టి రాజా, దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి మినిస్టర్లు ఎదుర్కొన్నాను తెలుసా నేను. ఎలాంటి మినిస్టర్లు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అంటే స్క్రీన్ మీద ఈడ్చీడ్చి కొట్టేవాళ్ళు, ఆరాపోరాని కూడా అనేవాడిని. ఆ టైంలో వైసీపీ వాళ్ళు మొత్తం ఆ మంత్రులను కూడా రాగి అని పిలుస్తున్నాడు అని బొక్కలు వేసేయండి అని ఏదో ఒకటి చేసేయండి అని చెప్పి బోళ్ళని నా మీద ప్రయత్నాలన్నీ. ఎప్పుడు నేను భయపడలేదండి. పవన్ కళ్యాణ్ గారు మా మనిషి అనుకున్నాం, నిలబడ్డాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి నష్టం చేసే స్టేట్మెంట్ ఎవరి వల్లన్నా వచ్చి ఆ పార్టీ ఓటింగ్ మిస్ అయిపోతుంది, ఆ పార్టీకి ఓటింగ్ నష్టం జరుగుతుంది. మరి జరుగుతున్నప్పుడు మేము పార్టీలో బాధ్యత గల కార్యకర్తగా అడ్డుకోవాలి కదండి. అలా అడ్డుకునే ప్రయత్నం తప్ప ఇప్పుడు దేవుడి దయ వల్ల అందరం గెలిచేసాం. 130 స్థానాల్లో మేము నెగ్గేసాం, నిలబడి 21 స్థానాల్లో మీరు నెగ్గేశారు. 0.5% ఉన్న బీజేపీ కూడా 10 స్థానాల్లో నిలబడి 8 స్థానాలు నెగ్గేసింది. ఏమో చూడండి ఎంత గాలో, ఇంత గాల్లో అయిపోయింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మొదలైంది కాబట్టి ఇక్కడి నుంచి మంచి రాజకీయం ఈ రాష్ట్రం చూస్తుంది, మంచి అభివృద్ధి చూస్తుంది, మంచి నాయకులు, నిస్వార్థమైన నాయకులు,
ఇక్కడ 400 సీట్లు అనేది రాలేదు, ఇంకోటి జరగలేదు. నిజంగా అది దేశానికి కూడా మంచిది. ఈ రోజున మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఎంపీలు కీలకం కాబోతున్నారు కేంద్రంలో. ఖచ్చితంగా మనోళ్ళు మన రాష్ట్రానికి కావాల్సిన హామీలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తెచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారనే నమ్మకం మన అందరికీ ఉంది. కాబట్టి ఆ నాయకులకు మనం తోడుగా ఉందాం, వారిని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిన్న చితక ఏమన్నా తలనొప్పులు ఉన్నా కానీ వారి దాకా వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.